జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. ఈరోజు మన వీడియోలో చాలా విశేషమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆలయ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మన సృష్టిని మొత్తం కూడా కాపాడటం కోసం శ్రీకృష్ణ పరమాత్మను పరిపూర్ణ అవతారంగా భూమి మీదకి రావడం జరిగింది. అందులోనూ శ్రీకృష్ణ పరమాత్మని అవతారం అంటే మనందరూ గుర్తొచ్చేది ఏంటి? బృందావనంలో వేణుగోపాలుడు చేసినటువంటి లీలలు మనకు గుర్తొస్తుంటాయి. ఆ లీలను మన కళ్ళ కట్టినట్టుగా చూపించడం కోసం ఒక విశేషమైన సాలగ్రామ స్వరూపంతో ఏకశిలగా మన దర్శించే క్షేత్రం నెమలి వేణుగోపాల స్వామి క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రం ఎక్కడుందంటే మన తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలంలోని నెమలి క్షేత్రంలో ఉందన్నమాట. అయితే ఈ స్వామి ఇప్పటి నుంచి కాదు, సుమారు ద్వాపర యుగాంతం నుంచి అందరూ మునులకి ఋషులకి అందరికీ దర్శనమిచ్చి సేవింపబడుతూ వస్తున్న క్షేత్రంగా మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే దీని యొక్క స్థల పురాణానికి మనకి వెళ్ళినట్టయితే ఇక్కడ స్వామివారి ఏంటి ద్వాపర యుగాంతం నుంచి కూడా ఎందరో మునులతో సేవింపబడుతున్నాడు. దానికి గుర్తులుగా ఇక్కడ ఏంటంటే ఆ తవ్వకాలు జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల స్వామివారి పూజకు వినిచినటువంటి సామాగ్రి కానీ హోమగుండాలు కానీ విశేషమైన ఈ సామాగ్రి మొత్తం కూడా మనకి లభ్యమే అనమాట. అందుకోసం ద్వాపర యుగాంతం నుంచి స్వామివారు సేవింపబడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి స్థల పురాణం మనం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ కలియుగంలో స్వామివారు మనందరికీ బయటకు వచ్చి దర్శనం ఇవ్వాలనుకున్నాడు. ఆనాడు స్వామి భూగర్భంలో కలిసిపోయిన తర్వాత కలియుగంలో బయటకు వచ్చాడు. అయితే అది ఎలా జరిగిందంటే అక్కడ ఒక చిన్న నాటకం కూడా జరిగింది. అదేంటంటే మనకి సుమారుగా 1953వ సంవత్సరంలో మనకి ఒక శ్రీరామనవమి రోజు అంటే 23వ తారీఖు 3వ నెల 1953 శ్రీరామనవమి రోజున ఆ యొక్క ప్రాంతంలో ఏంటంటే శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడికి వనవాస సీతారామయ్య గారు ఏం చేశారంటే తన పొలంలోకి సారవంతమైన మట్టి కావాలని చెప్పేసి దారా నరసయ్య గారి దగ్గర మట్టిని కొనుగోలు చేశారు. ఆ మట్టి తవ్వడం కోసం కటార వెంకటేశ్వర గారు నియమించుకున్నారు. ఆ కటార వెంకటేశ్వర గారు ఏం చేశారంటే ఇప్పుడు ఈ నెమలి వేణుగోపాల స్వామి ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆ మట్టిని మొత్తం కూడా తవ్వుతున్నారు అనమాట. తవ్వుతున్న సమయంలో ఆ వేణుగోపాల స్వామి యొక్క విగ్రహ పైభాగంలో ఒకసారికి గుణపంతో గుద్దాడనమాట. గుద్దినప్పుడు అదేదో టంగ్ మన శబ్దం వచ్చింది. మళ్ళీ ఏం చేయడం, మళ్ళీ బలవంతంగా గుద్దాడు. అలా రెండు గుద్దులు గుద్దడం వల్ల ఆ వేణుగోపాల స్వామి యొక్క వేణు అనేది భిన్నమైపోయింది అనమాట. భిన్నమైపోయినప్పుడు స్వామివారు ఏం చేశారంటే తనను తాను రక్షించుకోవడం కోసం మనకి బయటికి వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక్కసారిగా కోటి సూర్యుల ప్రభావం ఎలా అయితే ఉంటుందో, ప్రకాశం ఎలా ఉంటుందో అలా ప్రకాశ రూపంగా ప్రకాశం బయటకు వచ్చిందన్నమాట. ఆ యొక్క కాంతికి ఆ వెంకటేశ్వర కళ్ళు అనేది చెమ్మచిల్లి పడిపోయాడు అనమాట. ఆ గట్టిగా ఆర్తనాదాలు చేసుకుంటూ పడిపోయాడు. పడిపోయినప్పుడు చుట్టుపక్కల వారు చూశారు. ఏమైందని చెప్పేసి అనుకుని వెంకటేశ్వర గారిని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి సపర్యలు చేశారు. జరిగిన విషయం కనుక్కున్నారు. అప్పుడు ఏం చెప్పారంటే నాకు కళ్ళు కనిపించట్లేదు, అక్కడ ఏదో శబ్దం వచ్చింది, అందులోంచి ఒక వెలుగు వచ్చింది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పారనమాట. అప్పుడు వాళ్ళంతా ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం తవ్వారు. తవ్వినప్పుడు అందులోంచి మనకి సుమారుగా 3 అడుగుల ఎత్తుతో ఏకశిలతో సాలగ్రామ స్వరూపంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విశేషమైన ఆకృతిలో మనకు బయటకు వచ్చారన్నమాట. అయితే ఈ ఆకృతి ఏంటి, స్వామి ఏంటి అని చెప్పి అనుకుని వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరు పెద్దల మొత్తం కూడా ఈ విషయం చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా హడావుడికి ఇక్కడ చేరుకుని స్వామిని చూసి చాలా ఆనందించమాట. ఆనందించి మరి ఏమి ఎలా సేవించుకోవాలో ఎలా బయటికి తీసుకోవాలో మనకు తెలియదు కదా, అందుకోసం మనం ఏం చేద్దామంటే పెనుగొండ గ్రామంలో ఉన్నటువంటి వెంకటకృష్ణమాచార్య గారికి చెప్దామని చెప్పేసి వారిని పిలిపించారన్నమాట. వారు వచ్చి ఇక్కడ స్వామిని చూసి చాలా విశేషమైన సాలగ్రామ స్వరూపంతో స్వామివారు ఏంటంటే ఆనాడు గోపాలుడుగా గోవులు ఎలాగైతే రక్షించుకున్నాడో అలాగే ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ వేణుగానంతో ఎలా అయితే అందరినీ మయమొప్పజేశాడో అలా చూపిస్తూ గోప బాలికలతో ఏ విధంగా సేమిపడ్డాడో, మునులతో ఏ విధంగా సేమిపడ్డాడో అటువంటి అన్ని కలిపిన ఒక ఏకస్థల స్వరూపంగా మనకు దర్శనం ఇస్తున్నాడు అని చెప్పి చూసినటువంటి స్వరూపం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అటువంటి విశేషమైన స్వామి ఆ రోజు ఆయుభంగా బయటికి రావడం జరిగింది. అయితే వెంకటేశ్వర గారు ఏం చేశారంటే అయ్యో మరి నాకు తెలియక నేను తప్పు చేశాను, స్వామివారి యొక్క వేణును భిన్నం చేశాను, నాకు కళ్ళు పోయాయి, మరి శ్రీకృష్ణ పరమాత్మ నీవే నాకు దిక్కయ్యా అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆకాశవాణి రూపంలో ఒక మోగవాళ్ళ యొక్క బాలుడు రూపంలో బయటకు స్వామివారు ఏం చేశారంటే ఆ వెంకటేశ్వర గారి కళ్ళు రావడానికి ప్రాయశ్చిత్తం కూడా చెప్పారు. నువ్వు నాకు వెండితో ఒక కడియాలు చేయించినట్లయితే నీ కళ్ళు నీకు వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆలయంలో స్వామివారు ఎటువంటి పూజలు చేయాలి, ఎలా ఆలయ నిర్మాణం జరగాలి, ఎప్పుడు ఏం జరగాలి అనే ప్రతి విషయం కూడా ఒక మోగవాణి రూపంలో ఆయన అందరికీ చెప్పడం జరిగింది అనమాట. దానికి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఆనందించారంటే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు, దాన్ని ఎలా సేవింపడాలో ఎలా సేవించుకోవాలో అన్ని కూడా ఆయన చెప్పాడు కదా అని చెప్పి చాలా ఆనందించారనమాట. ఆనందించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు
చేశారంటే ఒక సందర్భంలో ఆ విగ్రహ స్వరూపాన్ని ఇక్కడ పొలంలో ఇలా ఉత్తరాభిముఖంగా ఉందిగా, దీన్ని ఇలా కాకుండా తూర్పు ముఖంగా పెడితే బాగుంటుందని చెప్పేసి ఆ విగ్రహాన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. అప్పుడు అనుకోకుండా ప్రకృతిలో ఒక విలయతాండవం చేసి ఒక పెద్ద తుఫాను వచ్చిందన్నమాట. తుఫాను వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థం కాలేదు ఏం జరిగిందని చెప్పి అనుకున్నారు. మళ్ళీ ఏం చేశారంటే ఆ స్వామిని తూర్పు ముఖంగా కాదు మళ్ళీ ఉత్తరాభిముఖంగా పెడదామని చెప్పి మళ్ళీ ఉత్తరాభిముఖంగా పెట్టారు. అలా ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ప్రకృతి శాంతించిందన్నమాట. అంటే ప్రతి విషయం కూడా అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కనుసన్నలో నడుస్తుందని చెప్పేసి మనకు చెప్పినటువంటి నిదర్శనం ఈ యొక్క నిదర్శనం అన్నమాట. అలా జరిగిన తర్వాత సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆలయ నిర్మాణం పూర్తి చేయాలనుకున్నారు, విగ్రహ ప్రతిష్ఠ చేయాలనుకున్నారు. ఆ సమయంలో దానికి డబ్బులు కావాలి కదా, ఎలా అని ఆలోచించే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కృష్ణ భక్తుని యొక్క అంటే స్వప్న సహకారం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అయ్యా నేను నెమలి గ్రామంలో ఈ విధంగా కొలువై ఉన్నాను కాబట్టి మీరందరూ వెళ్ళి మీ సహకరించని చెప్పేసి డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు రూపంలోను అలాగే శ్రమ చేసే వాళ్ళ దగ్గర శ్రమ రూపంలోను అన్ని రకాలుగా ఆయనే చేయించుకున్నాను అనమాట. అయితే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి మాకు వేణుగోపాల స్వామి ఇలా కల్లో కనపడి ఇలా చెప్పాడు కాబట్టి మేము పని చేస్తామని చెప్పేసి వాళ్ళుగా ఆ స్వామి యొక్క ఆలయ నిర్మాణం చేశారనమాట. ఆలయ నిర్మాణం చేసి మనకి 6/2/1957 మనకి శ్రీమద్ వైఖానస సిద్ధాంతం ప్రకారం స్వామివారికి ఏంటంటే విశేషమైన పవిత్ర వేద మంత్రాల నడుమ శ్రీకృష్ణ పరమాత్మ నామ యొక్క సంకీర్తన మధ్యలో శ్రీకృష్ణ తత్వాన్ని తెలియజేసుకుంటూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలను మారుమోగుతున్న సమయంలో స్వామివారికి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనమాట. అలా విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి స్వామివారికి ఏంటంటే త్రికాల అర్చన జరుగుతూ భక్తుల యొక్క మనోభిష్టాలు నెరవేరుస్తూ స్వామి అత్యంత వైభవపేతంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడనమాట. అటువంటి క్షేత్రంలో మనకు వెళ్ళినట్లయితే ముందుగా మనకి ఏంటంటే ఆ ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభాన్ని దాటుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి విశేషంగా అక్కడ మనకి ఆదిశేషు దర్శనమిస్తుంటాడు, ఆంజనేయుడు దర్శనమిస్తూ ఉంటాడు అనమాట. అలా దర్శనమిచ్చిన తర్వాత అలాగే పక్క గరుత్మంతుడు కూడా ఉంటాడు. అంటే ఆదిశేషుడు, ఆంజనేయుడు, గరుత్మంతుడు వీళ్ళు ముగ్గురు దర్శించుకొని మనం పక్కగా వెళ్తే ఎదురుగా స్వామివారు ఉంటారు. స్వామివారికి ఇరువైపులో కూడా తన దేవైనటువంటి రాజ్యలక్ష్మి గోదాదేవి మనకు దర్శనమిస్తుంటారు. అలాగే గోదాదేవి యొక్క మండపంలో మన ఆళ్వార్లు అంటే రామాంజల వారు, నమ్మాలవారు వంటి ఆళ్వార్లు మనకు దర్శనమిస్తూ ఉంటారు అనమాట. ఇలాగే స్వామివారికి ఏంటంటే విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి కదా, అందులో కూడా ఆయనకి ఇష్టమైనది ఏంటి పౌలింపు సేవ కదా. దానికోసం అని చెప్పేసి ఆలయంలో ఒక అద్దాల మండపాన్ని వీళ్ళు తయారు చేయడం జరిగిందన్నమాట. అద్దాల మండపంలో స్వామివారు విశేషంగా మనం దర్శనం ఇస్తూ ఉంటాడు. అలాగే అక్కడ మనకు వచ్చిన ఆయన ఎవరు వేణుగోపాలుడు, అలాగే గోవులు కాపాడుకుని వచ్చిన గోవిందుడు. కాబట్టి ఆయనకి గోవులు అంటే చాలా ఇష్టం కదా, అందుకోసం చెప్పి ఆ ఆలయం యొక్క వెనక భాగంలో విశాలమైనటువంటి నిత్య నూతనమైనటువంటి ఒక గోశాల నిర్మించడం జరిగిందన్నమాట. ఆ గోశాలలో వివిధ రకాల ఆవులన్నీ కూడా మనం దర్శనమిస్తూ ఉంటాయి. అలా ఆవుల సంపదతో గో సంపదతో ఆ ఆలయం మొత్తం కూడా చాలా అత్యద్భుతంగా మనకి దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. అలాగే స్వామివారి ఏంటి మనకు వేణుగోపాలుగా బృందావనంలో స్వామి మనకు దర్శనమిస్తాడు కదా, అదన్నీ మనకు గుర్తు చేసే విధంగా స్వామివారి వెనక వై భాగంలో ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ మధ్యలో ఉంటూ గోప బాలికలతో ఒక విశేషమైన క్రీడ చేస్తున్న విధంగా ఆ ప్రతిమల అందరినీ కూడా వాళ్ళు తయారు చేయడం జరిగిందన్నమాట. అటువంటి విశేషమైన ప్రతిమలు మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఆ పక్క భాగం మనం చూసినట్టు ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. అక్కడ మనకి ఆదిశేషుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ రావి చెట్టు ఎవరైతే ప్రదర్శన చేస్తుంటారో వాళ్ళకి సంతానం అవుతుందని చెప్పేసి ఒక చిన్న నమ్మకం కూడా మనకి అక్కడ ఉందన్నమాట. అయితే ఇక్కడ విశేషంగా ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా స్వామివారు ఎంత బాగా నమ్ముతారంటే ఇక్కడ స్వామివారు ఏంటి గోపాలుడిగా వచ్చాడు, గోవులు కాపాడుకునేది ఏమే కదా, అందుకోసం చుట్టుపక్కల ప్రాంతంలో ఏ పశువు అయినా సరే మొదట పాలు తీసుకొచ్చి స్వామివారికి నివేదన చేస్తుంటారు. అలాగే పాలతో పొంగలి చేస్తుంటారు. అలా చేయకపోతే ఆ పశువు యొక్క సంపద పెరగదు అని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలకి ఏ శుభకార్యం జరిగినా అంటే అన్నప్రాసన కావచ్చు, నామకరణం కావచ్చు, వివాహం కావచ్చు, ఏది జరిగినా సరే ముందుగా వచ్చి స్వామిని దర్శించుకోవాలన్నమాట. ఇలా దర్శించుకుంటే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. అలాగే ఇక్కడ ఏంటంటే విశేషంగా శ్రీకృష్ణ తులాభారం కూడా జరుగుతుంది. అంటే త్వరగా పెళ్లిళ్ళు అవ్వడం కోసం కానీ సంతానం అవ్వడం కోసం కానీ ఏం చేస్తారంటే నా ఎత్తు బంగారం అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో బెల్లం కావచ్చు లేకపోతే ధాన్యాలు కావచ్చు ఇవన్నీ సరే నేను ఇవి ఇద్దామని చెప్పి అనుకోని అంటే ఆ ఎత్తు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళకి త్వరగా కళ్యాణం కావచ్చు కానీ సంతానం కావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం కూడా జరుగుతుందన్నమాట. అలా ఇటువంటి విశేషమైన క్షేత్రంలో జరిగే విశేష ఉత్సవాలు ఏంటి తెలుసా, ఇక్కడ ఉగాది మొదలుకొని పాల్గొన మాసం వరకు కూడా అన్ని విశేషమైన కార్యక్రమాలకు స్వామివారికి జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి సోమవారం పునర్వసు నక్షత్రంలో స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. అలాగే శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి విశేషంగా కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుర్మాసంలో గోదా కళ్యాణం, దసరా నవరాత్రులు, సంక్రాంతి నవరాత్రులు విశేషంగా జరుగుతుంది.
చవితి అలాగే పాల్గొన మాసంలో అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున మనకి విశేషంగా స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నమాట. ఆ కళ్యాణాన్ని దర్శించడం కోసం కొన్ని లక్షల మంది జనాలు ఇక్కడ స్వామివారిని సేవించుకుంటుంటారు అన్నమాట. అయితే ఆ కళ్యాణం చేసే సమయంలో కూడా కొన్ని వందల మంది పెద్దలు దంపతులు ఆ స్వామివారి కళ్యాణ పీటల మీద కూర్చుంటారన్నమాట. అలా కళ్యాణం చేస్తే మాకు సిరి సంపదలు కలుగుతాయి, మాకు కళ్యాణం కలుగుతుంది, అంటే మాకు మంచి జరుగుతుందని నమ్మకంతో కొన్ని వందల మంది పీటల మీద కూర్చుంటూ ఉంటారన్నమాట. అలా విశేషంగా స్వామివారి దర్శన క్షేత్రం ఈ నెమలి వేణుగోపాల స్వామి క్షేత్రం అన్నమాట. అయితే ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా ఇంకా ఏం చేస్తుంటారంటే ఆ స్వామి నమ్మకం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక 10 మందిని పిలిచి మీ పేర్లు ఏంటి అని అడిగితే అందులో ఒక 5 కూడా వాళ్ళందరూ ఏం చెప్తారంటే కిట్టయ్య, కృష్ణయ్య, కృష్ణవేణి, కిట్టమ్మ అని ఆ స్వామివారికి అనుబంధమైన పేర్లు పెట్టుకుంటూ వాళ్ళందరూ తరిస్తున్నటువంటి క్షేత్రం ఈ నెమలి వేణుగోపాల స్వామి క్షేత్రం. అటువంటి క్షేత్రానికి మనందరం కూడా వెళ్ళి ఆ స్వామిని సేవించుకొని విశేషమైన కృపణ పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అయితే ఈ క్షేత్రానికి మనం వెళ్ళాలంటే మనకు రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే మనం ఖమ్మం నుంచి వైరా మీదుగా నెమలి చేరుకోవచ్చు, లేదా మదర్ నుంచి ఊటుకూరు చేరుకుని ఊటుకూరు నుంచి నెమలి చేరుకోవచ్చు, లేదా బస్సు ప్రయాణం ద్వారా అనుకుంటే మనం ఖమ్మం నుంచి వైరా నుంచి మళ్ళీ అలాగే నెమలి గ్రామాలు చేరుకోవచ్చు, లేదా తిరువు నుంచి ఊటుకూరు నుంచి నెమలి చేరుకోవచ్చు, లేదా మదర్ నుంచి ఊటుకూరు నుంచి నెమలి చేరుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అనమాట. ఇలా స్వామిని సేవించుకొని ఆయన కృపను పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఈ క్షేత్రంలో మరికొన్ని విశేషమైన మహిమలు కూడా ఉన్నాయి. ఆ మహిమలన్నీ కూడా తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.